అమ్మ మారాలి, నాన్న మారాలి, టీచర్ మారాలి. అవును ఈ ముగ్గురు మారితే కాస్త ఏదైనా వస్తుంది. ఒకే అమ్మ మారితే ప్రయోజనం లేదు మళ్ళీ. అవును అవును ఎందుకంటే అమ్మ దగ్గర ఎంతసేపు ఉంటారు వీళ్ళు? మహా అయితే సార్ నిజం చెప్తున్నాను, 5th to 7th వరకు, ఫస్ట్ నుంచి 7th వరకు ఏమన్నా ఇంట్లో కాస్త ఉంటారు మా పిల్లలు తప్ప 8th క్లాస్ నుంచి పిల్లలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ. బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ విత్ ద చిల్డ్రన్. రిమెంబర్ దిస్. మరి మరి women ఎట్లా? కూడా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం చెయ్యాలి ఉంది. కదా. ఫ్యామిలీ చిన్నవైపోయి పెద్దవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉంటే వీళ్ళకి సెట్ సో అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మ, ఇట్ ఈస్ ఆల్వేస్ మెనీ థింగ్స్. మెనీ థింగ్స్ ఇట్స్ ఒక సర్కిల్ సార్ ఇదంతా. సర్కిల్ అయిపోయింది. దీన్ని ఎవరికి సో వాళ్ళు. ఆ పుస్తకంలో దాని గురించి కూడా రాశానమ్మా. ఇప్పుడు ఇంతకీ మీరు ఎన్ని పుస్తకాలు రాశారు, దేని మీద రాశారు, నాకు అది చెప్పండి ఫస్ట్. వన్ ఈజ్ కంపాస్, ఆల్రెడీ టోల్డ్. ఎస్ సార్. అండ్ దిస్ ఈజ్ ఆస్క్ టీచర్స్ గైడ్. టీచర్లకి ఏం చెప్పాలో తెలియదు మళ్ళీ, అందరు చదువుకున్న వాళ్ళే. అవును ఒక చిన్న పెద్ద బాల శిక్ష లాగా సుమతి శతకం, వేమన శతకం, భగవద్గీత, భజగోవిందం, ఇట్లాంటి శ్లోకాలు, చిన్న గేమ్స్, చిన్న కథలు, మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు, దేశభక్తి గీతాలు, ఇలా అంతా సంకలనం చేసి ఈ పుస్తకం పిల్లలకి ఇస్తున్నాం, టీచర్స్కి ఓరియంటేషన్ ఇచ్చి. ఐ థింక్ మళ్ళీ పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష టైపు వెళ్ళిపోతేనే కానీ మనకి ప్రక్షాళన జరగదేమో సార్ కదా. తర్వాత హ్యావింగ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ డ్రైవింగ్. లాస్ట్ 25 yearsగా నేను 4-5 బళ్ళు వాడానమ్మ, కార్లు. నేను డ్రైవింగ్ రాదు నాకు. 2000 మందికి డ్రైవింగ్ నేర్పించాం ఓకే ఇప్పటిదాకా. నా దగ్గర ఒక 100 మంది డ్రైవర్లు వచ్చిపోయి ఉంటారు. సరే, మీరు డ్రైవింగ్ నేర్చుకోలేదు, అందరికీ నేర్పిస్తుంది. అడిగితే నేను అన్నాను, చివరి క్షణంలో నేను అసలు నా శరీరం అంతా కూడా అంటే స్టాండ్ స్టిల్ అయినా సరే నేను సేవ చేయగలిగింది ఏదైనా ఉండాలి లైఫ్లో. కారు ఉంటుంది తప్పకుండా, ఓ డ్రైవర్ అయితే ఉండాలి కదా, కనీసం ఒక డ్రైవర్కైనా నేను సాయం చేసినట్టు అవుతుంది కదా. సో ఐ షుడ్ నాట్ బి లెర్నింగ్ డ్రైవింగ్, నేను ఒకటి మీద ఆధారపడి ఉండాలి జీవితంలో అని డ్రైవింగ్ నేర్చుకోలేదు. అలాగా డ్రైవింగ్ నేర్చుకోకుండా డ్రైవర్ కంటే ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చిందనమాట. ఐ రియలైజ్డ్ డ్రైవర్ సిద్ధమవుతున్నాడు కానీ మంచి డ్రైవర్లు కూడా సిద్ధం అవ్వట్లే. మంచి డ్రైవర్ అనేవాడు ఎక్కడున్నాడు నాకైతే కనపడలే. ఐ ఫెల్ట్ ఇట్. సో ఐ రోట్ ఎ బుక్ ఫర్ డ్రైవింగ్ స్టూడెంట్స్. ఎలా ఒక డ్రైవర్ మంచి డ్రైవర్ అవ్వాలి, వాడికి ఏమి ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ ఎలా, కారు విడిభాగాలు ఏమిటి, చిన్న చిన్న రిపేర్లు ఏమిటి, యజమాని మీద బాధ్యత ఏంటి, ఆరోగ్యం మీద బాధ్యత ఏంటి, జీవిత బీమా అంటే ఏంటి, ఇట్లా అన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్, గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్, అవన్నీ దీనికోసం పుస్తకం రాసి మన దగ్గరికి నేర్చుకునే పిల్లలందరికీ ఒక పుస్తకం ఇచ్చి పాఠాలు చెప్తూ ఉంటాం. చాలామందికి కొద్దిగా సుత్తి అవుతుంది, బట్ స్టిల్ వీ మేడ్ అవర్ యూనో అప్రూవ్. దిస్ ఈజ్ తెలుగు కంపాస్. ఇది బ్రహ్మానందంగా రిలీజ్ చేశారు. చిన్నజీర స్వామి వారు ముందు మాట చెప్పారు. ఇలా వాడ్రేవ్ చినవీరభద్రుడు ఐఏఎస్, ఫార్మర్ కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్, వారు ముందు మాట రాశారు. ఐఐటి రామయ్య గారు ముందు మాట రాశారు ఈ పుస్తకంకి. అలాగా తర్వాత 2019లో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు గో అరౌండ్ భారత దర్శనం చేశాను. సుమారు 180 రోజులు. ఇది 23 రాష్ట్రాలు. ఇది 2019లో వెన్ ఐ టర్న్డ్ 49 అండ్ ఎంటరింగ్ ఇంటూ 50, సమ్హౌ చాలా యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా భద్రాచలంకి వెళ్ళాను. మా మిత్రుడు వాసుదేవరావు గారు బీజేపీకి ఎంపీగా కంటెస్ట్ చేశారు. సో వారి అవసరార్థం నేను డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కనీసం వాటితో ఉందాం అని వెళ్ళాను అనమాట. నా బర్త్డే April 6th, 2019. ప్రతి బర్త్డేకి నేను బెంగళూరులో అమ్మా నాన్నను దర్శించడం, ప్రశాంత్ నిలయంలో సత్సాయిబాబు గారిని దర్శించడం చేస్తూ ఉంటాను. ఆ సంవత్సరం అక్కడ వెళ్ళి చాలా దూరంలో ఉన్నాను. అయ్యో అంటే ఇప్పుడు వెళ్ళొద్దప్ప నువ్వు అని ఏం చేయొచ్చు అని కొత్తగూడెంకి పర్యటన ఎన్నికల దీనికోసం వెళితే ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ 25 kilometers 15 kilometers భద్రాచలం అని. అరే ఇక్కడ దాకా వచ్చాను, నువ్వు అవకాశం ఇస్తే రాత్రి వెళ్ళిపోయి పొద్దున్న దర్శనం చేసుకుని వస్తాను రా అని వెళ్ళి నేను అక్కడికి వెళ్ళానని చెప్పి ఎవరో తెలియనటువంటి మహానుభావుడు మోతుకూరు నారాయణరావు గారు ఆయన, అయ్యా మీరు ఇక్కడికి వచ్చారా, చలో అభిషేక దర్శనం చేస్తాను. అభిషేకం సాటర్డే కదా అంటే, సాటర్డే కాదు ఉగాది, April 6th ఉగాది వచ్చింది కాబట్టి రేపు చేయాల్సింది ఈరోజే చేస్తున్నారు అని అభిషేకాన్ని తీసుకెళ్లారు వితౌట్ టికెట్. ఏడుస్తున్నాను దేవుడి దగ్గర, అబ్బా నిజ రూప దర్శనం. అలా చూస్తూ ఏడుస్తూ, స్వామి
49 ఇయర్స్ అయిపోయింది స్వామి, నేను ఏం చేయాలి స్వామి, ఇంకా ఏమైనా చెయ్యాలా ఏడుస్తుంటే, ఏయ్ భారత దర్శనం చెయ్యి అని ఒక ప్రేరణ కలిగింది. అలా భారత దర్శనం అనుకోవడం, చిన్నజీర స్వామివారు దానికి ముహూర్తం పెట్టడం, వారి మెడలో నుంచి పవిత్రమాల తీసి అడిగిన వెంటనే చాలా సంతోషం, వెళ్ళిరండి. ఎప్పుడు వెళ్ళాలి స్వామి అంటే, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అని ఆ పవిత్రమాల నా మీద వేసి మెడలో వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి అని చెప్పి ముహూర్తం పెట్టి, అలా 180 రోజులు నా అనుభవాలన్నీ కూడా గ్రంథీకరించి, ఇది తెలంగాణ గవర్నర్ తమిళసాయి గారు రిలీజ్ చేశారు చిన్నజీయ స్వామి సమక్షంలో. ఇది పిక్టోరియల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇలా ఈ భారత దర్శనం ఇది ఇప్పుడు తెలుగులో అనువాదం చేస్తున్నాం. అలాగే ఇవి ఎవరైనా కొనుక్కోవాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ డౌన్లోడబుల్ థింగ్స్ ఇన్ అవర్ వెబ్సైట్ అమ్మా. ఓకే. ఆల్ బుక్స్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇన్వాల్యుబుల్ అని పెట్టాను దీనికి. ఏదైనా ఒకవేళ ఇవ్వాలనుకుంటే యూ కెన్ డొనేట్ టు అభయ ఫౌండేషన్, డౌన్లోడ్ ఆర్ ప్రింట్, యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, నో కాపీరైట్. ఏముందమ్మా, మంచిని పంచడం, మంచిని మనము పంచాలి, మంచిని మనము పెంచాలి, మంచిగా మనము ఉండాలి, మంచిగా మనము జీవించాలి. అవునా, ఇంకా అదే నడుస్తుంది. ఇదేమో ఋషికేశ్లో ఒక పెద్ద ఆవిడ తీసుకెళ్ళారు నన్ను ధ్యానం కోసం, స్వామిరామ ఆశ్రమానికి తీసుకెళ్ళారు. నాకేమో ధ్యానం ఒక్క క్షణం కూడా కుదరలేదు. ఆవిడ పాపం చాలా బాధపడింది. ఏమయ్యా, నిన్ను 50,000 ఖర్చు పెట్టి నేను ఇక్కడ తీసుకొచ్చాను, నువ్వేమో ఇక్కడ కూడా ఉపన్యాసాలు మొదలు పెట్టావే అని. ఏం చేయాలి, మౌనం. ఋషికేశ్ గంగా నది తీరంలో కూర్చొని ఏడ్చాను, దేవుడా ఏం దేవుడా నాకు ఇక్కడ కూర్చుంటే ఏమి అనిపించలేదే అని. ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేసి గంగానది ఒడ్డున కూర్చుంటే, అయ్యా ధ్యానం వచ్చిందా పోయిందా ఇడిచిపెట్టవయా, సమాజానికి ఏదైనా చేసిపోదామయా అని మనిషిని పట్టి పీడించి 6 గుణాలు, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల గురించి ఒక పుస్తకం రాశాను. ఒక్కో రోజు ఒక వ్యాసం, విముఖము అని పేరు పెట్టాను. అద్భుతం. ఇది పుస్తకం ఇలా అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జర్నలిస్ట్ జాబ్ కూడా ఎంత సాటిస్ఫాక్టరీ ఉంటుందంటే, ఇలాంటి ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఇంత మంచి ఇంటర్వ్యూ చేయగలగడం అనేది మా అదృష్టం అంతే. సో అల్టిమేట్లీ ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏం పెట్టుకున్నారు సార్ ఫర్దర్గా? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. చాలామంది అడుగుతారమ్మా నా గోల్ ఏమిటి అంటే, నేను ఇంత పచ్చిగా చెప్తాను ఎవరికైనా సరే, ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని పాడ మీద పెట్టి మోసుకెళ్తూ ఉంటే, అయ్యో చచ్చిపోయారా, నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి సార్, స్వామి ఉన్నారేమో అని వచ్చినాను సార్ అని ఎవడైనా అక్కడికి వస్తే, నేను లేచి వాడికి 5,000 ఇచ్చి మళ్ళీ చచ్చిపోవాలి. అది గోలు. అంటే చివరి క్షణము దాకా, చివరి క్షణం దాకా లెట్ మీ లివ్ ద లైఫ్ ఇన్ ఫుల్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాట్ సో ఎవర్. సమాజానికి ఎవరు చెప్పేది, అయ్యా నువ్వు ధ్యానంలోకి వెళ్ళాలి, తపస్సు చేయాలి, కాషాయం ధరించాలి, ఏమో రాబాయ్ నాకు అవంతా అవసరం లేదు రాబాయ్. నేను చిన్నజీవ స్వామీజీకి రాశాను, కల వచ్చింది. చిన్నజీవ స్వామి వారు నాకు కాషాయ వస్త్ర దీక్ష ఇచ్చారు అని కల వచ్చింది. స్వామివారికి రాశాను, స్వామి ఇలా అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఎట్లా అది లేటెస్ట్. స్వామివారు వచ్చారంటే స్వామివారు ఉత్తరం రాశాను, స్వామి ఇలా సన్యాస దీక్ష ఇచ్చినట్టు వచ్చింది స్వామి. వారు ఒకటే ఒక లైన్ రాశారు నాకు, బాలచంద్ర గారు ఇప్పుడు కూడా మీరు సన్యాసే కదా, భేదం ఏంటంటే మీరు తెలుపు డ్రెస్ వేసుకుంటున్నారు అంతే అని చెప్పారు. సో ఐ ఫీల్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. ఇలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడో చోట సేవ చేస్తూ సేవలో చచ్చిపోవాలి. అబ్దుల్ కలాం ఈజ్ సచ్ గ్రేట్ సోల్ ఫర్ మీ. లైక్ చచ్చిపోవాలి, ఎక్కడైనా కాలేజీలో మాట్లాడుతూ చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఎంతకాలం నుంచి ఎటేరండి? ఇది లాస్ట్ డికేడ్ అమ్మా. వెన్ ఐ వెంట్ టు ఆశ్రమ్కి వెళ్ళినప్పుడు అక్కడంతా ముసలోళ్ళు ముతుకోళ్ళు ఉంటారు. నేను ఇట్లా సూటు బూటు క్యాటు వేసుకుంటే అట్లాగా ఐ షుడ్ బి వన్ విత్ దెమ్ కదా అని అలా నేను దీనికి అంతకుముందు అట్లీస్ట్ పంచ జుబ్బా వేసేవాడిని. దెన్ బాబా గారు 2011లో వెళ్ళిపోయారు. దెన్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ నాట్ హ్యావ్ హెయిర్ అని. అంటే రక్తం మంచుకొని పుట్టిన కొడుకు సంవత్సరానికి అదే పోయినప్పుడు కర్మ చేస్తూ గుండు చేయించుకుంటారు, శిరోముండనం చేస్తారు. మరి ఇది రక్తం కాదు, సిద్ధాంతాన్ని రక్తముగా ఇచ్చారు స్వామి. ఆ క్షణాలు నేను గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ లివింగ్ ఆన్ హిజ్ ఐడియల్స్ కదా అని గుర్తుండాలి. ఈ శిరము
ఈ శరములాగా ఒక శరములాగా సంధించాలి చూసినప్పుడల్లా అని. తామసిక గుణం అంటే వెంట్రుకలు కదా, తల ఇచ్చినట్టే కదా. సో లాస్ట్ స్వామివారు వెళ్ళిన దగ్గర నుంచి ఐ ట్రిమ్ మై సెల్ఫ్, ఐ డోంట్ గో ఫర్ సెలూన్. నేనే కటింగ్ చేయించుకుంటా, నేనే షేవింగ్ చేసుకుంటాను. ఐఎమ్ లీవింగ్ లైక్ దిస్ అనమాట. ఏం తింటారు మీరు? ఎందుకంటే ఒక పూటే తింటారు ఏదో విన్నాను ఆ రోజున, అందుకని అడిగా. ఇలా వేళాపాళ లేకుండా తిరగడము. ఐ స్లీప్ ఫర్ 6 hours అమ్మా. 12 hours అంటే బాబా గారు ఓ రోజు చెప్పారు సమయాన్ని ఎలా గడపాలి అంటే 24/7 అట. 24/6 అంటే 4 slots. ఓకే. 6 hours స్లీప్, 6 hours సెల్ఫ్, 6 hours జాబ్ ఆర్ ఎడ్యుకేషన్, 6 hours హెల్ప్. 6/4 24. సో ఫర్ మీ నో జాబ్, జాబు స్టడీ ఇంకా ఏం లేదు, సెల్ఫ్ ఏం లేదు. 18 గంటలు దీంట్లోనే ఉంటా, 6 గంటలు పడుకుంటా. దో ఈ ప్రాసెస్లో ఏమైంది, ఐ బికేమ్ ఒబీ, ఆల్మోస్ట్ 100 kilos అయిపోయానమ్మా. సో చాలామంది చెప్తూ ఉంటారు జాగ్రత్త మీరు ఇట్లా ఉండకూడదు. లాస్ట్ 1.5 year బ్యాక్ హెచ్బిఏవన్సీ చేస్తే 7.5, 7.8 వచ్చింది. దెన్ డాక్టర్ సజెస్టెడ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ ఫ్యాట్, అంటే దెన్ డైట్ కంట్రోల్ చేయండి అని చెప్పారు. సో పెద్దవాళ్ళందరూ చెప్పేది ఈరోజు రియలైజ్ అవుతున్నాం మనం. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి, 3 పూట్ల తింటే జోగి, 4 పూట్ల తింటే రోగి అట. సో ఇట్లా ఇష్టపడి తింటే ఇట్లా అయిపోతుంది. మరి సంహౌ చలో లెట్ మీ డూ అని చెప్పి 1 meal 11 o'clock 1 meal అలా తింటాను. ఓన్లీ శ్రీ అన్నం తినాలి అని, అది కూడా రైస్ తినొద్దు, వీట్ తినొద్దు, పాలు, పెరుగు, ఇట్లాంటి స్వీట్స్, సాల్ట్, మోర్ హాట్ ఇట్లాంటివి తినొద్దు అని చెప్పి ఐ డిసైడెడ్. హ్యాపీగా 3 నెలల్లో షుగర్ రివర్స్ అయిపోయింది. ఐఎమ్ నౌ 85, 15 kilos తగ్గాను. రైస్ తినట్లేదు, మిల్లెట్స్, శ్రీ అన్నం, ఓకే ఓకే, రాగులు, సామలు, కొర్రలు, జొన్నలు రైట్, ఇలాంటివి తింటున్నాను. సో ఐ ఫీల్ హ్యాపీ. చలో అట్లా అట్లీస్ట్ ఇంత బలవంతంగా అయినా ఒక పూట తినగలిగితే రియల్ టైం లీవ్ చేసినట్టే కదా.